వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేశారు. శ్రీవారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. భక్తులు ముందుగా కేశఖండనశాల వద్ద తమ మొక్కుబడులు చెల్లించుకుని అనంతరం స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 120 జంటలు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. ఏలూరు జిల్లా భీముడోలు గ్రామ దేవతలకు భక్తి శ్రద్దలతో గ్రామస్తులు సారె సమర్పించారు. స్థానిక సొసైటీ, ఆంధ్ర బ్యాంక్, మానస స్కూల్ వీధులు, రావిచెట్టు సెంటర్ కు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామ దేవతలు శ్రీ గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, మద్దిరావమ్మ, పోతురాజు బాబులకు ఎడ్ల బండ్లు, కావిళ్లతో సారిన ఊరేగింపుగా మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, బాణసంచా పెళ్లుల నడుమ గ్రామ దేవతల ఆలయానికి తీసుకువచ్చారు. అమ్మవార్లకు చీరలు, గాజులు, పండ్లు, స్వీట్లు, పానకం తదితరాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు బృందావనం శేషభట్టాచార్యులు అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు.
ఆషాఢ మాసం సందర్భంగా భీమడోలు గ్రామ దేవతలైనటువంటి మరి గంగానమ్మ తల్లి, మహాలక్ష్మమ్మ తల్లి, మద్రి అమ్మమ్మ తల్లి, మరి పోతరాజు తండ్రులకి ఆషాఢ మాసం కావిళ్ళు అనే కార్యక్రమంలో మా గ్రామానికి చెందిన మరి మహిళలు సుమారు 70 మంది పైగా అందరూ కూడా అమ్మవారికి అలంకరణ చేయడం, అమ్మవారికి ఆషాఢ మాసం కావిడి తీసుకొచ్చి ఘనంగా ఒక వేడుకలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భీమడోలు గ్రామ దేవతలైన అమ్మవార్లు గంగానమ్మ తల్లి, మహాలక్ష్మి తల్లి, మద్రమ్మ తల్లి, పోతరాజు తండ్రికి ఆషాఢ కావిడి చారి కులాలకు అతీతంగా తీసుకురావడం జరిగింది. కన్నుల వైభవంగా ఎడ్ల బండి మీద సన్నాయి మేళంతో అమ్మవార్లకి సాంప్రదాయబద్ధంగా ఆషాఢ మాస కావిళ్ళు ఇవ్వటం జరిగింది. అమ్మవార్ల ఆశీస్సులు కృప అందరికీ ఉండాలని కోరుకుంటూ పెట్టుబడి తక్కువగా ఉండి రాబడి ఎక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు సూచించారు. మద్దిపాడు మండలంలోని నటరాజు కళాక్షేత్రం ప్రాంగణంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎల్నీనో ప్రభావం ఉన్నందున రైతులు నీటి ఎద్దడిని తట్టుకునే విధంగా ఉండే పంటలను వేసుకోవాలని అన్నారు. రైతులకు అవగాహన కల్పించేందుకే రైతన్న మీకోసం కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి మరల్చి తద్వారా భూసారాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ సంబంధించినటువంటి ప్రతి ఆఫీసర్ కూడా ఇంటింటికి బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి వాళ్ళకి చెప్పడం, ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి పంటలు ఏమని చెప్పేసి, అదేవిధంగా ఏ పంటలైతే మనం కాంబినేషన్స్లో వేస్తే అవి మంచి ఫలితాలు ఇస్తున్నాయి, ఎరువుల్ని ఎరువుగా వాడుకోకుండా వాటిని తగ్గించి ఇన్పుట్ ఖర్చుని తగ్గించుకొని మనకు అవుట్పుట్ మంచిగా వాల్యుయేషన్తో వచ్చేలాగా చేయాలనే ఉద్దేశంతో మనము కొన్ని రోజులుగా రైతన్న మీకోసం పెట్టాం. అయితే ఈ లోపలనే మనకి ఒక సమస్య వచ్చింది, అది ఎల్లినో ప్రభావం వచ్చింది. ఈ ఎల్లినో ప్రభావం వల్ల మీకు అందరికీ ఆల్రెడీ సైంటిస్టులు ఎక్స్ప్లెయిన్ చేశారు. రెగ్యులర్గా మనకి ఏదైతే మాన్సూన్స్ అంటే ఋతుపవనాలు జూన్కి ఎలాగైతే వస్తున్నాయో అవి వాతావరణం యొక్క ఈ టెంపరేచర్ ఉష్ణోగ్రతల డిఫరెన్సెస్ మీద ఆధారపడి మనకి మాన్సూన్స్ ఋతుపవనాలు అనేవి వస్తాయి. తర్వాత మన పంటలు పండించుకోవడానికి చెరువుల్లో నీళ్ళు ఉండవు. తర్వాత వర్షాధారం మీద వేసేటువంటి పంటలకి వాటర్. సో అన్ని రకాలుగా మనకి ఒక వాటర్ స్పెషాలిటీ ఉంది. ఇందాక ఒక ఆయన రైతు చాలా చక్కగా మాట్లాడుతూ గతంలో మనం పూర్వం ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేనప్పుడు వాతావరణం ఉన్న వాటర్నే జాగ్రత్తగా మనం చేసుకునేటప్పుడు పంటలు కూడా చాలా అంటే ఒక కుటుంబానికి ఏది అవసరమో అవి తక్కువ వాటర్తో ఇరిగేషన్ లేకపోకుండా చేసుకునేటువంటి విధానం ఒకటి ఉంది. సో మళ్ళీ ఇప్పుడు మనం కూడా కొంచెం టెక్నాలజీని ఉపయోగించి అదే విధానానికి మనం రావాల్సినటువంటి అవసరం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డిఎస్సీపై వస్తున్న ఆరోపణలను ఖండించిన విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా. హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారమే నియామకాలు జరిగాయని వెల్లడి. డిఎస్సీ అక్రమాలను నిరసిస్తూ ఉంగుటూరులో వైసీపీ రిలే దీక్షలు. అవకతవకలపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే వాసుబాబు డిమాండ్. రాష్ట్రంలో ఎటు చూసిన అరాచకం, అక్రమాలు, భయోందనలు, బెదిరింపులు నడుస్తున్నాయి. విమర్శలు గుప్పించిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పొత్తా శివశంకర్. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. మరిన్ని వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.